హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సండే రోజు ఒకరోజు అలా టైంపాస్కి అలా చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అయితే నైన్త్ ప్లాట్ఫామ్ మీద చాలా అంటే చాలామంది ఉన్నారు. మేబీ వాళ్ళందరూ ప్యాసింజర్స్ ఏమో అనుకున్నాను. కానీ తీరా చూస్తే అందరూ వాళ్ళు కూడా మాలాగా టైంపాస్ చేయడానికి వచ్చిన వాళ్ళే. సో ఎందుకు అంతమంది వచ్చారు అంటే, చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది రెనోవేషన్ చేసి బిఫోర్గా 4 ప్లాట్ఫామ్స్ ఉన్న స్టేషన్ని 9 ప్లాట్ఫామ్స్ చేశారు. సో అంటే రెనోవేషన్ అనేది చాలా అంటే చాలా బాగా చేశారు. సో టోటల్ 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. గర్ల్స్కి అంటే లేడీస్కి, బాయ్స్కి సపరేట్గా వెయిటింగ్ హాల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఫుడ్ క్యాంటీన్ కూడా ఉంది. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి స్లీపింగ్ పాడ్స్ ఉన్నాయి. ఈ స్లీపింగ్ పాడ్స్ అనేవి నేను ఏ రైల్వే స్టేషన్లో కూడా నేను చూడలేదు. సో ఇది మేబీ నాకు ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. సో ఈ రైల్వే స్టేషన్లో అనేది పెట్టారు. సో 1 అవర్ 2 అవర్స్ అలా మనీ పే చేసి మనం స్పెండ్ చేయడానికి అనేది ఉంటుంది. సో దీని బయట, ఈ రైల్వే స్టేషన్ బయట వచ్చి చూస్తే అయితే ఇది ఒక రైల్వే స్టేషన్లా అయితే కనిపించదు. ఒక ఐటీ కంపెనీ లాగా ఉంటుంది. రెనోవేషన్ అనేది చాలా బాగా చేశారు. టోటల్గా 9 ప్లాట్ఫామ్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ సైడ్ వచ్చేసి మీరు చర్లపల్లి, ఈసీఎల్, సికింద్రాబాద్, గట్కేసర్, రాంపల్లి వెళ్ళడానికి ఉంటుంది. అండ్ 9th ప్లాట్ఫామ్ సైడ్ వస్తే చెంగిచర్ల అటువైపు వెళ్ళడానికి వస్తుంది. సో అటు సైడు నాకు అంత ఎగ్జాక్ట్లీగా తెలియదు. సో నాకు తెలిసింది ఇదే. సో రెనోవేషన్ అనేది చాలా బాగా చేశారు. ఇంకొకటి ఏంటంటే, ఈ స్లీపింగ్ పాడ్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక 1 మెంబర్కి మాత్రమే ఉంటుంది. ఒక రూమ్కి 12 అనేవి ఏర్పాటు చేశారు. ఈ 12 ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరి. దీంట్లో మీకు చూడడానికి మీకు డోర్స్ అనేవి లేవు. అవి ఇంకా ఫిట్ చేయలేదు. ఫిట్ చేస్తారు అని అన్నారు వాళ్ళు. సో అక్కడ ఏంటంటే, అక్కడ రిమోట్ ఉంటుంది. సో రిమోట్తో మనము డోర్ క్లోజ్ చేసుకోవచ్చు అండ్ డోర్ ఆన్ చేసుకోవచ్చు. ఈ రిమోట్ కంట్రోల్ ద్వారా మనము డోర్ క్లోజ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. సో స్లీపింగ్ పాడ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి.